సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు. జర్నలిస్టులకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తారని హామీ ఇచ్చిన దామచర్ల. నగరంలోని డ్రీమ్ స్కూల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న వి గ్రాండ్ ఇన్ఫ్రా నిర్మాణానికి భూమి పూజ చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు. వి గ్రాండ్ ఇన్ఫ్రా పేరుతో నిర్మాణాలు చేపట్టడం సంతోషదాయకమని కొనియాడిన దామచర్ల. ఇక వివరాలకు వెళితే, జర్నలిస్టులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావుకు అసోసియేషన్ అధ్యక్షులు వేల్పుల నాగేశ్వరరావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఆయన రక్తదానం చేస్తున్న యువకులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందుల వల్ల తమ వృత్తిని కాపాడుకోవడంలో వారు పడుతున్న కృషి వెలకట్టలేనిది అని అన్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను అందించడంతో పాటు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ గంగడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, బీజేపీ నగర పార్టీ అధ్యక్షులు యోగయ్య యాదవ్, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాత ప్రసాద్, ఎంసీఏ మాజీ అధ్యక్షులు ఇఫ్తార్ బాషా, ప్రధాన కార్యదర్శి అచ్చకల రాజశేఖర్, కోశాధికారి ప్రతాప్ రెడ్డి, ఏపీఈజేయు రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రితో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచల జనార్దన్ ను మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అది మట్టే బా అదే ఇప్పుడు తీసుకో బాబు కూర్చో, ఎక్కడ కూర్చో, కూర్చో కింద కూర్చో. వర్షాలు ఉన్నాయి, ఎండలు ఉన్నాయి, లేకపోతే పోలేని ప్లేసెస్ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేసి ప్రజలకు తెలియపరచడానికి ఫ్యామిలీస్ కంటే కూడా పేపర్లో చూసే ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియపరచాలన్న ఇంట్రెస్ట్ కూడా కొంతమంది చాలామంది కూడా ఇన్ఫెక్షన్తో చనిపోవడం జరిగింది. అలాంటి వ్యక్తులు కూడా చాలామంది ఈరోజు ఫ్యామిలీ కంటే ఎక్కువ వాళ్ళ వృత్తిని కాపాడుకోవడం కాబట్టి తప్పకుండా కూడా ఫోటోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి కూడా కార్యక్రమాలు ప్రభుత్వం కూడా తప్పకుండా చేస్తారు. వాళ్ళు పోయినసారి హౌస్ సైట్స్ కూడా అడిగారు. హౌస్ సైట్స్ కూడా తొందరలోనే ఫైనలైజ్ చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఎవరు కూడా అందరూ కూడా పేదవాళ్ళు అయినా కూడా వాళ్ళ స్థాయికి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఏదైతే తెలియపరుస్తారో తప్పకుండా కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా చేస్తారో. కాబట్టి ఈరోజు ఫోటోగ్రాఫర్ అందరూ కూడా సంతోషంగా గడుపుకోవాల్సిన రోజు కాబట్టి అందరికీ ప్రత్యేకించి అందరూ తరఫున మన మేయర్ గారు వచ్చారు, డిప్యూటీ మేయర్ గారు వచ్చారు, అదేవిధంగా తాతా ప్రసాద్ గారు, అదే బీజేపీ మన యోగయ్య యాదవ్ గారు వచ్చారు. ఇప్పుడు కూడా సభ్యులంతా కూడా వచ్చారు. ఇక్కడ కూడా అందరూ కూడా నేను శుభాకాంక్షలు ఇంకా భవిష్యత్తులో మీ అందరూ కూడా మంచి జరగాలి. ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫోటో అనేది ఒక జ్ఞాపకం. ఎందుకంటే మనకి అందరికీ తెలిసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నట్లయితే ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు ఏ రకంగా కష్టపడ్డారనేది మనం ఈరోజు మన ఫోటోలో వీడియోలో చూస్తున్నాం. దానికి కారణం మన ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్. అలాగే మరి ప్రపంచంలో
వింతలో వింతలు విశేషాలు ఎక్కడ ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మరి ఫోటోగ్రాఫర్స్ ఎంతగానో కృషి చేస్తున్నారు. ఒక మంచి జరిగినా చెడు జరిగినా ఇమ్మీడియట్గా ప్రజలకు తెలియజేసే విషయంలో ఫోటోగ్రాఫర్లు ఎంత ముందంజలో ఉంటున్నారనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలిసిన విషయమే. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఎంత కష్టమైన ఎండ అయినా వానైనా దేనికి కూడా భయపడకుండా వెళ్ళగలిగిన ప్లేస్లు కావచ్చు, వెళ్ళలేని ప్లేస్లు కావచ్చు, ఎక్కడికైనా సరే వెళ్ళి అక్కడ ఉన్న విశేషాలని ప్రజలందరికీ తెలియజేసే విషయంలో మరి ఫోటోగ్రాఫర్ల యొక్క కృషి ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఒంగోలు సమీపంలోని కొప్పులు రోడ్డులో గల డ్రీమ్ స్కూల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న వి గ్రాండ్ ఇన్ఫ్రా నిర్మాణానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్మాణ రంగంలో వి గ్రాండ్ ఇన్ఫ్రా పేరుతో నిర్మాణాలు చేపట్టడం సంతోషదాయకమని కొనియాడారు. 2014-2019లో ఈ ప్రాంతాన్ని తాగునీటితో పాటు మౌలిక వసతులతో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని అన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. త్వరలోనే ఈ ప్రాంతంలో ఉన్న కాలనీ వాసులకు పూర్తి వసతులు కల్పిస్తామని అన్నారు. ఒంగోలు పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. ఒంగోలు ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి స్థల పరిశీలన చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తలసిల వినోద్ కుమార్, సిహెచ్ చంద్రశేఖర్, ప్రముఖ వైద్యులు మన్నే వీరయ్య చౌదరి, పావులూరి నాగేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది ముదివర్తి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. కొంచెం అనుకున్నాను పేరు మీద ఈరోజు పూర్తి చేశారు. 60 యూనిట్స్ అపార్ట్మెంట్, 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ఈరోజు చంద్రశేఖర్ అదే వినోద్ వీళ్ళిద్దరు కలిసి ఈరోజు మంచి ప్రాజెక్ట్ని మనం ఓపెన్. ఏదైనా కూడా మనకి టౌన్లో కర్నూలు రోడ్డు, అదే మంగమూరు రోడ్డు దాంతో పాటు ఈరోజు ఇక్కడ కూడా ఒక్కొక్కటి డెవలప్ అవుతాయి. ఈ ఏరియా కూడా ఎక్కువ అపార్ట్మెంట్స్ రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మన టైంలో 14-19లో ఆ రోజు టైంలో తాగేదానికి డ్రింకింగ్ వాటర్ మేజర్ ప్రాబ్లం అయితే ఆ రోజు కొనుక్కోలు కూడా పైప్ లైన్ వేసి వాటర్ ఆ రోజు ఇచ్చాం. తర్వాత ఈ 5 years కూడా దీన్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయింది. ఇక్కడేమో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ ఎక్కువ మంది కూడా ఇక్కడ రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మేము కూడా ఇంకా కూడా వాటర్ స్కీమ్స్ కానీ అదేవిధంగా ఈ సివిల్ కోర్స్ ఇవన్నీ కూడా ప్రైమరీ డ్రైన్స్ ఇవన్నీ కూడా తొందరలోనే అవి కూడా పెడతాం. ఇక్కడే ఇక్కడ స్కూల్ డ్రీమ్ స్కూల్ మేడం కూడా అడుగుతూ ఉన్నారు. మేమన్నీ కూడా ఏదైతే ఆపోజిట్లో రాజీవ్ కాలనీ, అదేవిధంగా ఇంద్రమ్మ కాలనీ, అదేవిధంగా మన జర్నలిస్ట్ కాలనీ, ఆ 3 కాలనీలకు కూడా 60% కంప్లీట్ చేశారు. ఆ పైన ఉండేవి కూడా తొందరలోనే అవి కూడా కంప్లీట్ చేస్తే ఈ రోడ్డు కూడా ఇంకా యాక్సెస్ రావడం కానీ ఇంకా కూడా మంచి కలిగే ఆలోచనలు కూడా వస్తాయి. తొందరలోనే ఈ రోడ్డు కూడా ఒక లేయర్ డబుల్ రోడ్డు కూడా పోయింది కాబట్టి ఆ రోడ్డు కూడా తొందరలోనే అది కూడా పెట్టున్నాం, అది కూడా వేస్తాం. ఆ తర్వాత వచ్చి ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ దగ్గరలో వచ్చే విధంగా కూడా ఎయిర్పోర్ట్ కూడా నిన్నే జేసీ గారితో కూడా మాట్లాడాం. ఎందుకంటే లాంగ్ బ్యాక్ ఎక్విజేషన్ కూడా చేశారు 660-80 ఎకరాల వరకు. అది వాన్పిక్ దాంట్లో పక్కన ఉండటం వల్ల అది ఆగింది. ఈరోజు సెంట్రల్ మినిస్టర్ కూడా మన టీడీపీఏ కాబట్టి రామ్మోహన్ నాయుడుతో కూడా మన ఎంపీ గారు మాట్లాడారు, మేము కూడా మాట్లాడాం. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఒకటి చిన్నది వచ్చే విధంగా ఫెసిలిటీ వచ్చే విధంగా దాన్ని కూడా ఎయిర్పోర్ట్ కూడా ల్యాండ్ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రాజెక్టు బాగా చేయాలి,
సక్సెస్ఫుల్గా ప్రాజెక్టు ప్రాఫిట్ కంటే కూడా కస్టమర్స్ బాగుండాలి. కాబట్టి మెటీరియల్ వాడేది కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ వాడాలి. అదేవిధంగా ఫర్నిచర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చైనా మార్కెట్లో కానీ చైనా నుంచి కానీ ఇతర దేశాల నుంచి కూడా తీసుకురావడానికి కూడా వీళ్ళు కూడా ఆల్రెడీ పోయి మంచి ప్రాజెక్ట్స్ కూడా ఇవన్నీ కూడా చూసి ఈరోజు వీళ్ళు లాంచ్ చేశారు. కాబట్టి వాళ్ళకి ఒక మంచి ఆలోచనతోటి మంచి విజన్ తోటి ఈరోజు ఈ ప్రాజెక్ట్లోకి వెళ్ళారు. కాబట్టి తప్పకుండా ప్రాజెక్ట్ బాగా చేస్తారనేది కూడా నేను నమ్ముతా ఉన్నాను. ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్ జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వినోద్కి చంద్రశేఖర్ ప్రత్యేకించి ఎమ్మెల్యే గారి అమృత హస్తాలతో పూజ గావించబడి మంచి ఉద్దేశంతో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయడానికి విగ్రాండ్ ఇన్ఫ్రా అనే బ్యానర్ దాన్ని ముందుకు వచ్చాం. చాలా సక్సెస్ఫుల్గా చేసి డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ ఇంటీరియర్తో ఇద్దామని సంకల్పం. దీంట్లో స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ కూడా ఉంది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చరు ట్రైన్స్, జిఎన్ఆర్ గారు చెప్పారు ట్రైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు సిమెంట్ రోడ్లు కూడా ఈ ప్రాజెక్ట్ అయిపోయిలోకి వస్తాయని భావిస్తున్నాం. అది చెప్పినందుకు అది ఇస్తానందుకు ఎమ్మెల్యే గారు థ్యాంక్స్ చెప్తూ ఆయన వచ్చి ఈరోజు ఇది ఇనాగ్రేట్ చేసినందుకు శంకుస్థాపన చేసినందుకు. దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండల స్టేషన్ నూతన ఎస్ఐగా వై నాగరాజు నియమితులయ్యారు. ప్రస్తుతం ఒంగోలు DTCలో పనిచేస్తున్న ఆయన ముండ్లమూరు ఎస్ఐగా నియమితులయ్యారు. 2012 బ్యాచ్ కు చెందిన ఎస్ఐ వై నాగరాజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు స్టేషన్లో పనిచేశారు. విధి నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వహించే ఎస్ఐగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఒంగోలులోని మంగమ్మ కళాశాల మైదానంలో హ్యాండ్లూమ్ ఫన్ ఫేర్ తో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచల జనార్దన్ కు నిర్వాహకులు కోటిరెడ్డి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎగ్జిబిషన్ నందు ఏర్పాటు చేసిన వాటర్ టండల్, జలకన్య, ఫిష్ అక్వేరియంతో పాటు వివిధ రకాల ఉల్లాసాల కోసం ఏర్పాటు చేసిన వాటిని ఆయన వీక్షించారు. ఎగ్జిబిషన్ నందు కొంతసేపు ఉల్లాసంగా గడిపిన ఆయన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒంగోలులో మొట్టమొదటి అండర్ వాటర్ టెండల్ జలకన్య పక్షులతో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి ఒక్కరు రానున్న 2 నెలల్లో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, రాజారెడ్డి, ఏదుపల్లి శివ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ని ఈరోజు ఒంగోలులో లాంచ్ చేసుకోవడం జరిగింది. దీన్ని మన కోటిరెడ్డి గారు, అదేవిధంగా రాజారెడ్డి గారు, ఇది శివ, వీళ్ళందరూ కూడా కలిసి ఇది 2 నెలలు ఇక్కడ ఉండే విధంగా అన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది. దీనికి 1990 నుంచి మన కోటిరెడ్డి గారికి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. ఇదివరకు జెమినీ సర్కస్ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇదివరకు చేసేవాళ్ళు కోటిరెడ్డి గారు తీసుకురావడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళా మనం గతంలో చూసుకుంటే తాజ్మహల్, అదేవిధంగా అమర్నాథ్ ఎగ్జిబిషన్, ఈ 2 కూడా ఒంగోలులో ఇదివరకు పెట్టి సక్సెస్ఫుల్గా నడిపారు. ఇప్పుడు కూడా ప్రజల కోసం అని చెప్పేసి ఒక కొత్త రకంగా ఉండాలని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో ఉన్న పక్షులు కానీ, అదేవిధంగా ఫిష్ అక్వేరియం కానీ ఇవన్నీ కూడా పెట్టారు. దీనికి బయట దేశాల నుంచి కూడా జలకన్యలను కూడా తీసుకొచ్చి ఒంగోలులో కూడా మనం ఇదివరకు ఎక్కడ కొన్ని దగ్గర సినిమాల్లో చూస్తుంటారు, కొంతమంది మనం వెళ్ళినప్పుడు సింగపూర్ కానీ మలేషియా కానీ అక్వేరియం ఉండేది, సీలో ఉంటుంది అది అక్వేరియము. ఆ అక్వేరియం లాగా ఉండే అనుభూతి చెందే విధంగా ఇక్కడ ఉండే ప్రజలు వచ్చిన వాళ్ళకి సంతోషంగా ఉండే విధంగా అది కూడా పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మనకు ఇచ్చే లోపల ఇక్కడ ₹1 కోటి మేజర్ అమౌంట్ కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేసి మన ప్రజలను కూడా అందరిని కూడా సంతృప్తి పరిచేదానికి అనేక కార్యక్రమాలు కూడా లోపల పెట్టారు. అదేవిధంగా అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంటర్నల్ అన్నీ కూడా పెట్టారు.
ఇది తప్పకుండా కూడా ఒంగోలులో ప్రజలందరూ కూడా దీన్ని అన్నీ కూడా అందరూ రండి చూడండి. కొత్త రకంగా చేసిన ఈ కాన్సెప్ట్ను కూడా అందరూ కూడా వచ్చి చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఒంగోలుకి పరిచయస్తులమే, మాది పక్కనే గ్రామం. 1990 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం. జెమినీ సర్కస్ దగ్గర నుంచి మాదే. సర్కస్ పోయిన దగ్గర నుంచి సర్కస్లు అయిపోయినాయి, దాని పరిస్థితి అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వచ్చాము. అక్కడ అమర్నాథ్ యాత్ర, తాజ్మహల్ అనే ఎగ్జిబిషన్స్ పెట్టాము ఆ A1 కళ్యాణ మందుకు ముందు. అవి మా ఇంట్రడ్యూస్ ఇక్కడ ఒంగోలులో పెట్టినవి అవి. ఆ తర్వాత మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తెచ్చాము. ఇప్పుడు ఆ లేడీస్ ఫిలిప్పైన్ నుంచి వచ్చారు, వాళ్ళు సార్ వచ్చిన దాకా ఉండలేకపోయారు, అందుకోసం తీసుకొచ్చాము. ఇప్పుడే షో చూపిద్దామని చూసాము, వీలు కాల వాళ్ళు నిలబడి వెళ్ళిపోయారు, బాగా స్ట్రెయిన్ అయి ఉన్నారు. సార్ తోటి ఇనాగ్రేషన్ చేయించాలనే కోరికతోటి సార్ చేత ఇనాగ్రేషన్ చేయించాము. దీని స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర అండర్ టన్నల్ ఫిష్ అక్వేరియం ఉంది. దాంతోపాటు జలకన్యలని, సముద్రంలో అయితే జలకన్యలు చేస్తారో దాన్ని కూడా షో చేశాం. అది ఫస్ట్ టైం ఒంగోలులో పెట్టడం. దాన్ని అందరూ ఒంగోలు ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తారని, పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారనే ఒక కాన్సెప్ట్ తోటి మన గ్రామం అనే ఉద్దేశంతో ఒంగోలులో పెట్టడం జరిగింది. లేకపోతే ఇంత చిన్న మన ఇది టౌన్ లెక్క ఒంగోలు, మా ఇంత ఎక్స్పెన్సివ్ అవుద్దో కూడా మేము ఊహించలేకపోతున్నాం. ఏదైనా మా ఒంగోలు ప్రజలకు ఒకసారి దీన్ని చూపించాలనే కోరికతో ఒంగోలు నగరంలో భారీ స్థాయిలో ఈరోజు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంటు. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్లో పక్షులు వివిధ రకాలైనటువంటి పక్షులు, వివిధ రకాలైనటువంటి జంతువులు, అలాగే ఫిష్ అక్వేరియం కూడా ఎక్కడో దుబాయ్లో ఉన్నట్టు ఆ అనుభూతి కూడా ఇక్కడ కలుగుతుంది. ఒంగోలు నగర ప్రజలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి రాజారెడ్డి గారికి, కోటిరెడ్డి గారికి, అలాగే ఈదుపల్లి శివ గారికి అందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఒంగోలు ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి విచ్చేసి పూర్తి ఆనందానుభూతులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒంగోలు నగరంలోని కూరగాయల మార్కెట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కేకే డ్రై ఫ్రూట్స్ దుకాణాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఆయన సతీమణి నాగ సత్యలత ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా దుకాణాన్ని ప్రారంభించిన ఆయన దుకాణ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు నమ్మకమైన నాణ్యతతో కూడిన డ్రై ఫ్రూట్స్ ను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దుకాణ నిర్వాహకులు కిషోర్ కుమార్, స్థానిక కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ తదితరులు పాల్గొన్నారు. ప్రెసెంట్ అవైడేసి మనం ప్రోటీన్స్ దొరుకుతుంది అనమాట. మనకు మొత్తం కార్బోహైడ్రేట్ అవి ఫ్లేక్స్ చాలా టాప్ డ్రై ఫ్రూట్స్ అంటే టాప్ క్వాలిటీ ఫ్లాక్స్ సర్వీస్ బీకేపింగ్ చేస్తాం ఊళ్ళలో. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అన్నలో ఓన్లీ బీకేపింగ్ మాస్టర్. మనకి లోకల్లోనే టేస్ట్ ఉంటుంది సార్, ఇంపార్టెంట్ అయితే టేస్ట్ ఉంటుంది. సో మనకి కేకే హనీ అండ్ డ్రై ఫ్రూట్స్ షాప్ని ఈరోజు కొత్త మార్కెట్ దగ్గర ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. ఈరోజు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా మనకి ఏది కావాలో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ ఉన్నాయి. హైదరాబాద్ అండ్ ఢిల్లీ నుంచి చూపిస్తున్నాం, అన్నీ ఉన్నాయి. ఈరోజు మనకి ఇదివరకు కూడా కొన్ని ప్లేసెస్లో ఈ డ్రై ఫ్రూట్ షాప్స్ ఉన్నా కూడా ఇది ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకతలో అన్నీ కూడా క్వాలిటీగా ఇవన్నీ కూడా పెట్టుకోవడం చాలా సంతోషం. ఒంగోలులో అన్నీ ఒక్కోటి వస్తూ ఉన్నాయి, అది కూడా ప్రజలకు అన్ని దగ్గరలో ఉండటం కూడా చాలా సంతోషం విషయం. కాబట్టి ఒక మంచి ఆలోచనతో పెట్టుకున్న ఈ షాప్ని తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో బాగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రజలు కూడా అందరూ కూడా వచ్చి చూసి క్వాలిటీని కూడా తీసుకొని షాపింగ్ చేసుకోవాలని చెప్పి మేము అందరూ కూడా కోరుకుంటాం. ఈ
ఏకే హనీ అని ఒక డ్రై ఫ్రూట్ షాప్ ఈరోజు 24వ డివిజన్లో ఈ కొత్త కూరగాయల మార్కెట్ సెంటర్లో ఓపెనింగ్ జరిగింది. ఇక్కడ ప్రతి వస్తువు కానీ ఏ ఐటమ్ కానీ అంత క్వాలిటీతో కూడింది, మంచి క్వాలిటీ అయిన వస్తువులే తెప్పించారు. ఒక ఢిల్లీ నుంచి కానీ హైదరాబాద్ నుంచి తెప్పించారు, కానీ అది చూడటానికి కూడా చాలా క్వాలిటీగానే అనిపిస్తున్నారు. కాబట్టి షాపు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మంచి క్వాలిటీ దొరుకుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇవి కొనుక్కోవాలి. భగవంతుడి దయ వల్ల అతను దినదినాభివృద్ధి చెందాలని. మారుతున్న ఆహారపు అలవాట్లకి ఎన్నో రకాల చేంజెస్ వచ్చినాయి కాబట్టి ప్రస్తుతానికి మంచి ఆహారం దొరకాలంటే ప్రోటీన్స్ ఫుడ్ తీసుకోవాలి. ఆ ప్రోటీన్స్ అనేది ఎక్కువ డ్రై ఫ్రూట్స్లో దొరుకుతుంది. సో డ్రై ఫ్రూట్స్ బిజినెస్ పెట్టాలని నాకు ఆలోచన వచ్చింది. దాంతోపాటు కూడా తేనె అనేది మనం షాప్లో పెట్టాం. ఇండియాలోనే ఎక్కడ దొరికిన తేనె అంటే తేనె అనేది ప్రతి ఎక్కడైనా కానీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మన దగ్గర మాత్రం ఎక్స్పైరీ డేట్ లేని తేనె ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాలుగా నాకు తేనె చెడిపోదు. మన షాప్ ప్రత్యేకత అదే. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మంచి క్వాలిటీగా దొరుకుతుంటాయి. అన్ని లూజ్ ఐటమ్స్ దొరుకుతాయి. ప్యాకింగ్ ఐటమ్స్ కానీ ఎటువంటి ఎక్స్పైరీ అయిపోయిన ఐటమ్స్ కానీ ఏమీ దొరకవు. మంచి ఐటమ్స్ దొరుకుతుంది కాబట్టి అందరూ వచ్చి దగ్గర ఒకసారి చూసి మీరు విషయం కోరుతున్నారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణ అత్యాచారాన్ని ఖండిస్తూ ఒంగోలు జీజీహెచ్ కి చెందిన జూనియర్ డాక్టర్స్ రిలే నిరాహార దీక్షలకు దిగారు. జీజీహెచ్ ప్రాంగణంలో 8 మంది జూనియర్ డాక్టర్స్ రిలే దీక్షలు చేపట్టారు. రిలే దీక్ష శిబిరాన్ని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు సందర్శించారు. కోల్కతాలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని, ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుకునే విద్యార్థులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించి వారు కోరిన విధంగా అదనపు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా జూనియర్ డాక్టర్స్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని పలు విద్యార్థి, మహిళా, ప్రజా సంఘాల ప్రతినిధులు సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. 5వ జిల్లా కార్యదర్శి రమాదేవి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్, పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పద్మ, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకురాలు లలిత కుమారి, జనసాహితీ జిల్లా ప్రతినిధి డాక్టర్ కృష్ణయ్య తదితరులు జూనియర్ డాక్టర్స్ చేపట్టే ఆందోళనకు తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు శృతి, ప్రధాన కార్యదర్శులు చైతన్య, విష్ణుప్రియ, నాయకులు రాము, అవినాష్ కుమార్, పవిత్ర, హర్షిత తదితరులు పర్యవేక్షించారు. నన్ను 24 గంటలు మీ ఇష్యూసే మానిటర్ చేయమంటున్నారు. లోకల్గా మీరు అడిగినటువంటి ప్రతిదీ నేను ఆల్మోస్ట్ మీరు ఎప్పుడైతే డ్యూటీకి వస్తారో రేపు ఆ రోజు నుంచే మీరు అడిగిన డిమాండ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసి మీ చేతిలో పెడుతున్నాను. ఆల్రెడీ ఇవాళకి అయిపోయినాయి. ఏమేంటి అంటే టెంపరీగా ఇక్కడి నుంచి హాస్టల్ వరకు లైటింగ్ టెంపరీ అరేంజ్మెంట్ చేశాను. ఇప్పుడే ఏపీఎంఐడిసి ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా ఫోన్ చేశారు. మొత్తం అన్నీ ఎక్కడెక్కడైతే రిక్వైర్డ్ పాయింట్స్ ఉన్నాయో సోలార్ బల్బులన్నీ, ఎల్ఈడి బల్బులన్నీ అరేంజ్ చేస్తున్నాం. 3 రోజుల్లో కంప్లీట్ అయిపోతుందట. అలాగే ఎజైల్ గ్రూప్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడి నుంచి కాలేజీ నుంచి అంటే హాస్పిటల్ నుంచి హాస్టల్ వరకు, ఎస్ఆర్ హాస్టల్ వరకు 3 అంటే ఎక్కడ స్కూల్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్ నుంచి ఆడిటోరియం నుంచి ఎస్ఆర్ హాస్టల్ వరకు 3 మేల్ సెక్యూరిటీ మీకు అందుబాటులో ఉంటారు. మీరు డ్యూటీకి ఇక్కడి నుంచి హాస్టల్ నుంచి కాలేజీ నుంచి వెళ్ళేటప్పుడు అంటే హాస్టల్లో ఏమైనా పనులు ఉంటే గర్ల్స్ ఎవరైనా వెళ్తుంటే మీకు ఎస్కార్ట్గా ఒక మేల్ ఒక ఫిమేల్ సెక్యూరిటీ మీతో ఉంటారు. హాస్టల్లో దింపే వరకు. జనసాహితీ అని ఒక సాహిత్య సంస్థకి నేను ప్రతినిధిగా వచ్చాను. జనసాహితీ జిల్లా అధ్యక్షుడిని. మేము ప్రధానంగా సమాజంలో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైన కల్చర్కి, సాంస్కృతిక విధ్వంసానికి, సంస్కృతి పేరు జరుగుతున్న ఒక అనాగరిక చర్యలకి వ్యతిరేకంగా సాహిత్య రూపంలో, కళారూపాల్లో మా యొక్క ప్రతిరూపంగా మేము నిలబడుతూ ఉంటాం. కలకత్తాలో జరిగిన సంఘటన ఇది ఒక దుర్మార్గమైందే కాదు, యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి సంఘటన. ఈ దేశంలో ఎత్ర నాగరిష్ట పూజ్యంతి తత్ర దేవతా సంచరిత అని శ్లోకాలు చెబుతున్నటువంటి ఒక పురాణ ఇతిహాసాలు ప్రామాణికంగా కలిగినటువంటి భారతదేశంలో ఏ రోజైతే భారతదేశంలో ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా పయనిస్తుందో ఆనాడే దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు ప్రకటించినటువంటి గాంధీ లాంటి వాళ్ళు ప్రకటించిన ఈ దేశంలో పట్ట పగలు ఒక ఉన్నత చదువుతున్నటువంటి మహిళా వైద్యురాలని ఒక కాలేజీలో పట్టపగలు అత్యంత దారుణంగా మానభంగం చేసి చిత్రహింసల పాలు చేసి ఆమె కనుగుడ్లు పీకి గొంతు కోసి సామూహికంగా మానభంగం చేసి చంపేశారంటే మనం నాగరిక ప్రపంచంలో బ్రతుకుతున్నామా, అనాగరిక జీవనం సాగిస్తున్నామా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మంచి డాక్టర్ని కోల్పోయింది. ఎందుకంటే సంఘటన జరిగే సన్నివేశం
సంఘటన జరిగిన తీరు చూస్తుంటే నిజంగా ఈ భారతీయ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంత క్రూరాత్మకంగా ఒక మహిళా డాక్టర్ని అత్యాచారం చేసి హత్య చేయటాన్ని మొత్తం భారత సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ మహిళల రక్షణ కావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా అట్లనే శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు ఈ మెడికల్ విద్యార్థి తప్పిస్తా ఉంది. మనం ఈ మధ్య ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ఆ వేడుకల్లో నరేంద్ర మోడీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పేసి తన ఉపన్యాసం ఇచ్చారు. ఒంగోలులోని జీజీహెచ్ లో క్లినికల్ రీసెర్చ్ వింగ్ ను ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ దుర్గాదేవి సంయుక్తంగా ప్రారంభించారు. ఆంధ్ర ఎస్ఎంఓ రీసెర్చ్ సర్వీసెస్ సహకారంతో క్లినికల్ రీసెర్చ్ వింగ్ ను ఏర్పాటు చేశారు. ఆర్థోపెడిక్ విభాగంలోని 4వ నంబర్ రూమ్ లో ఈ వింగ్ ద్వారా వివిధ రకాల వ్యాధులకు సంబంధించి వాడే మందుల పనితీరుపై పరిశోధనలు చేయనున్నారు. కొత్త రకమైన మందులు ఎలా పనిచేస్తాయి, దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, పాత రకం మందుల వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేకుంటే కొత్త రకం మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే విషయాన్ని క్లినికల్ రీసెర్చ్ వింగ్ లో పరిశోధిస్తారు. ఎంఎస్ క్లినికల్ రీసెర్చ్ కృష్ణ సూరి ఆధ్వర్యంలో క్లినిక్ రీసెర్చ్ వింగ్ పరిశోధనలు చేస్తూ వాటికి సంబంధించిన నివేదికలను ఆంధ్ర ఎస్ఎంఓ రీసెర్చ్ సర్వీస్ కు పంపించనున్నారు. రీసెర్చ్ కు సంబంధించి వెలుగులోకి వచ్చిన వాస్తవాలకు అనుగుణంగా మందుల వినియోగాన్ని నిర్ణయించనున్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంఓ చెంచయ్య, వివిధ విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు. ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ రూమ్ నెంబర్ 4 నుంచి మాట్లాడుతున్నానండి. మాట్లాడే అంశం ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే క్లినికల్ రీసెర్చ్ వింగ్. మేము ఒక 2 months బ్యాక్ మా అధినేత అయినటువంటి డిఎంఈ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాము. క్లినికల్ రీసెర్చ్ వింగ్ స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు మరియు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో. క్లినికల్ రీసెర్చ్ వింగ్ అంటే ఏంటంటే ఇది ఒక పరిశోధనకు సంబంధించినటువంటి విభాగం అన్నమాట. ఒక పర్టికులర్ వ్యాధి గురించి కొత్త రకమైన మందులు ఏ విధంగా పనిచేస్తాయి, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఆ పేషెంట్స్ ఆ మందు ఇస్తే తట్టుకుంటారా లేదా, అలాగే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మందుతో ఈ కొత్త రకమైన మందు కంపేర్ చేస్తుంటారు. సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో కొత్త రకమైన మందు తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుందా లేకపోతే పాత మందు కంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుందా అనేది పరిశోధనలు చేయటము. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ అనేది స్టాండర్డ్గా తీసుకుంటూ కొత్త మందు పాత మందు కంటే ఎంత బాగా పనిచేస్తుంది, ఎట్లా ఉంటుందంటే మన పరిశోధనలో ఒక మందు పనిచేస్తుందనంటే ఒక ఓవరాల్ సర్వైవల్ రేట్ ఓఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. అంటే ఒక 100 మందికి మనము ఆ మందు వాడిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఓవరాల్గా ఎంతమంది సర్వైవ్ అయ్యారు, అలాగే 5 years తర్వాత ఎంతమంది సర్వైవ్ అయ్యారు, అలాగే ప్రోగ్రెషన్ ఫ్రీ సర్వైవల్, అలాంటి కొన్ని నామ్స్ క్రైటీరియా తీసుకొని కొత్త మందు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మందునేమో కంట్రోల్ అంటాము, కొత్త మందునేమో ట్రయల్ అంటాము అనమాట. టెస్ట్ అంటాము. సో అది ఎలా ఉంటుందంటే పారదర్శకంగా ఎవరికి పేషెంట్కి తెలియదు, రీసెర్చ్ చేసే వాళ్ళకి కూడా తెలియదు. డబుల్ బ్లైండ్ అనమాట. 2 వైపులా కళ్ళు మూసుకొని ఒక పేషెంట్కి ఏమో కొత్త మందు, ఒక పేషెంట్కి ఏమో పాత మందు. కొత్త పేషెంట్ అది రీసెర్చ్ చేసే వాళ్ళకి తెలియదు, పేషెంట్కి తెలియదు. సో ఈ ప్రయోగాలు చేసేటప్పుడు ముందు ఆల్రెడీ దీనికి ఎఫ్డిఏ అప్రూవల్, యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్, తర్వాత ఇండియన్ ఎఫ్డిఏ అప్రూవల్ అన్నీ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే ఆ మందు వాడచ్చా లేదా అని మాకు సంకేతం ఇచ్చిన తర్వాతే మేము ఆ మందు మా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్స్ మీద మేము ప్రయోగం జరుగుతుంది. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ ఒంగోలు జీజీహెచ్ జూనియర్ డాక్టర్స్ విధులు బహిష్కరించిన నేపథ్యంలో జీజీహెచ్ లో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆర్ఎంఓ చెంచయ్య వెల్లడించారు. జూనియర్ డాక్టర్స్ విధులు బహిష్కరణ ప్రభావం కొంతమేర జీజీహెచ్ పై పడినప్పటికీ అందుబాటులో ఉన్న మానవ వనరులను వినియోగించుకొని ఇక్కడకు వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర వైద్య సేవలకు తాము అత్యంత ప్రాధాన్యమిచ్చి సత్వరం సేవలు అందేలా చూస్తున్నట్లు తెలిపారు. తాము తీసుకున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఆర్ఎంఓ చెంచయ్య తెలియజేశారు. మెడికల్ కాలేజ్లో ఒక పల్మనరీ మెడిసిన్ సెకండ్ ఇయర్ పీజీ స్టూడెంట్ అన్యాయంగా హత్య చేయబడ్డారు. ఆ కారణంగా దేశవ్యాప్తంగా పీజీ విద్యార్థులు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మరియు వైద్య విద్యార్థులు అందరూ ఆందోళన చేపడుతున్నారు. ఆ ఆందోళనలో భాగంగా మనకి కొంతమేర వైద్య సేవలు అంతరాయం కలిగినాయి.
సో దాన్ని అధిగమించేదానికి, సమన్వయం చేసుకునేదానికి ఫామ్ డి లోకల్ స్టూడెంట్స్, ప్రైవేట్లో విద్యార్థులు, అలాగే బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్, అలాగే మన లోకల్లో ఉన్నటువంటి సీనియర్ రెసిడెంట్స్, మన హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్స్, ఇన్ సర్వీస్ స్పీసీస్, వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ క్యాజువాలిటీలో ఐసీయూ డిపార్ట్మెంట్, ఓబీజీ మరియు ఇతరత్ర ఎమర్జెన్సీ సేవలు ఎక్కడెక్కడ అవసరమవుతాయో అక్కడక్కడ వాళ్ళందరినీ నియమించడం జరిగింది. ఇవన్నీ కూడాను గౌరవనీయులు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మరియు మన ప్రిన్సిపాల్ గారి సూచన మేరకు మరియు సూపరింటెండెంట్ గారి సమన్వయంతో ఎప్పటికప్పుడు ఎక్కడ అంతరాయం కలగకుండా, ఏ సేవలు అంతరాయం కలగకుండా చూసుకుంటూ 24 గంటలు నేను అందుబాటులో ఉంటూ, హాస్పిటల్లోనే ఉంటూ ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇబ్బంది కలగకుండా పేషెంట్కి సేవలు ఎటువంటి ఎమర్జెన్సీ, ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ సేవలకు అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా ఏ విధమైన సహాయం కావాలంటే నేను 24 గంటలు అందుబాటులో ఉంటాను. మీరు నన్ను వచ్చి డైరెక్ట్గా కలవచ్చు. మీకు పేషెంట్కి ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే మీరు వచ్చి చెప్పినట్లయితే ఇమీడియట్గా ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడితో సమన్వయం చేసుకొని మీకు ఇబ్బంది కలగకుండా చేయడం. ఒంగోలులోని కుర్తాలం శ్రీ సిద్ధేశ్వర పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి నుండి విచ్చేసిన టీటీడీ ఆగమ శాస్త్రి పండితులు, పారంకుశం సీతారామాచార్యుల బృందం, ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీవారికి సహస్ర నామార్చన, పంచాంగ పఠనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహ వచనం, మేదిని పూజ, మృత్య గ్రహణం కార్యక్రమాలను భక్తులు ప్రత్యక్షంగా వీక్షించి పులకిత గాత్రులయ్యారు. శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఆలూరి ఝాన్సీరాణి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణరావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. భక్తులకు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఆలూరు కుమార ఆత్రేయ హిమబిందు, ఆలూరు లక్ష్మీ కుమారి శ్రీవారి పట్టు వస్త్రాలను సమర్పించారు. పవిత్ర ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు. ఒంగోలులోని కర్నూలు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 35వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 14 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు 19వ తేదీ వరకు నిర్విరామంగా కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా షిరిడి సాయినాథుని ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనం పైన బాబా వారిని కొలువు తీర్చారు. అనంతరం డప్పు వాయిద్యాల బాణసంచు నడుమ స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఆద్యంతం కమనీయంగా సాగింది. అనంతరం మందిర కమిటీ చైర్మన్ టీవీ శ్రీరామమూర్తి మాట్లాడుతూ షిరిడి సాయిబాబా వారి 35వ వార్షికోత్సవ వేడుకలతో పాటు శ్రీ రాజరాజేశ్వరి, విద్యా గణపతి, అయ్యప్ప స్వామి, నాగరాజ స్వామి వార్ల 11వ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వేడుకల్లో భాగంగా 19వ తేదీన జరిగే పూజా కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కుటుంబ సభ్యులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పల్లెప్రోత వెంకటేశ్వర్లు, మేదరమిట్ల సుబ్బయ్యతో పాటు భక్తులు పాల్గొన్నారు. కర్నూలు రోడ్లోని మన సిద్ధి సాయిబాబా మందిరం వద్ద సాయిబాబా మందిరం కట్టించి ఈ రోజుకి 30 సంవత్సరాలైంది.
ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేస్తాం. 35 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేస్తున్నాము. మేము గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క ట్రస్ట్ చైర్మన్గా బాబా గుడికి నేను సేవలు అందిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క 4 రోజుల నుంచి స్వామివారి నాగరామలింగేశ్వర స్వామి వారికి అభిషేకాలు, మామూలుగా సాయిబాబా మందిరంలో పూలాభిషేకాలు జరుగుతున్నాయి. రేపు ఉదయం కూడా గులాబీ పూలతో పూలాభిషేకం, అదేవిధంగా చామంతి పూలతో పూలాభిషేకం కూడా, మల్లెపూల అర్చన కూడా ఉంది. రేపు కూడా భక్తులు విరిగా పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఈరోజు నగరోత్సవం, ఈరోజు చివరి రోజు నగరోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ నగరోత్సవానికి ఉభయదాతలు కూడా మన మేదరమెట్ట శ్రీనివాసులు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వారి కుమారులంతా ఈరోజు ఉభయోత్సవానికి వచ్చి ఉన్నారు. అదేవిధంగా మా సాయిబాబా మందిరం తరఫున ఆర్గనైజింగ్ కమిటీగా మా పల్లపోతు వెంకటేశ్వర గారిని కూడా కొత్తగా నియమించడం మా మందిరం తరఫున ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్గా. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మేము ప్రతి సంవత్సరం ఇలానే బాబా ఉత్సవాలు ఇంకా బ్రహ్మాండంగా జరుపుతామని కోరుకుంటూ, సాయిబాబా ప్రతి సంవత్సరం కూడా పివి శ్రీరామమూర్తి గారు ఎంతో వైభవంగా ఖర్చు పెట్టి ఈ సందర్భంగా ఊరేగింపులు ఇవన్నీ చేస్తున్నారు కనుక ఆ సాయిబాబా దయ ఉంచి శ్రీరామమూర్తిని ఇదే కాకుండా తిరుపతి దేవస్థానానికి చైర్మన్ కూడా కావాలని మన జనార్దన్ కానీ ఎవరైనా అందరూ సపోర్ట్ చేసి శ్రీరామమూర్తిని ఇంతకుముందు ఒకసారి కూడా మన శ్రీశైలం శక్తి కూడా ఉన్నారు. ఇప్పుడు మన తిరుపతికి ఒక నెంబర్గా ఇస్తే మన ఒంగోలు అందరం కూడా పోవటానికి అవకాశం కల్పిస్తాడని చెప్పని కూడా మన అందరిలో ఒక మనిషి శ్రీరామమూర్తి ఎంతో అందరికీ అనుకూలంగా ఉన్నంత పదవుండా కూడా బాగా సహకరిస్తారు కాబట్టి జనార్దన్ని చేయమని చెప్పి కోరుకుంటూ, కర్నూలు రోడ్లో వేయించేసిన ఉన్నటువంటి శ్రీ సాయిబాబా మందిరమునందు గత 4 రోజులుగా వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే భాగంగా ఈరోజు నగర ఉత్సవం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ 4 రోజులు బట్టి కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. రేపు ఉదయం కూడా ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం ఉంది. అలాగే భక్తులలో విచ్చేసి రేపు ఉదయం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని శ్రీ సాయిబాబా వారికి కృపకు పాత్రలు కావాలని మరీ కోరుకుంటున్నాం. జై సాయినాథ్ మహారాజ్కి. ఇవి బులెటిన్లో విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.